జై శ్రీరామ్. ప్రపంచంలో ఉన్న బంధువులకు, మానవ జాతికి, జంతు జాతికి తెలియడం ఏమనగా, ఈ కలియుగంలో కలియుగం అనేది అంతం కోసం వాటి ధర్మం నశించి అధర్మం పెరిగింది కాబట్టి ఎవరి స్వార్థం కోసమే వారు పరిగెత్తుతూ ఉన్నారు. వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోరు, కానీ ఈ మూఢనమ్మకం కోసమని ప్రతి ఒక్కరు పరిగెత్తుతూ ఉన్నారు. మంచిది గ్రహించక చెడుదారిలో పరిగెత్తుతున్నారు. భగవంతుని విస్మరిస్తున్నారు, మరి తప్పులు చేస్తున్నారు. ఇలాంటిది ధర్మం కోసమని మొన్న 21/6/2026 సంవత్సరం నాడు నేను ఇక్కడ సింహన అష్టాక్షరి మంత్రం జపంతో, ఓం నమ శివాయ అష్టాక్షరి మంత్రంతో 2 మంత్రాలతో నేను ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. మరి ఈ కరువు కాటకాలు పోవాలని, మీరందరూ కూడా ఈ దేవాలయాన్ని గుర్తించాలని, 34 సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజకీయ నాయకులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, మరి అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి ఏమో చేస్తామని చెప్పి నన్ను అబ్బురపరిచి, ఆశ్చర్యపరిచి పనులు చేసుకుపోయిన వాళ్ళు చాలామంది వరకు ఉన్నారు. తెలంగాణ రావాలని జగన్మోహన్ రావు గారు వచ్చి మా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, మరి అప్పుడు మీకు దేవాలయంకు పనులు చేస్తామని చెప్పని వాగ్దానం చేసినాడు. కానీ వాగ్దానం వట్టిదే అయింది. నీటుగా వాగ్దానం చేసి వెళ్ళిపోయినాడు. ఇప్పటి వరకు సమాచారం లేదు. మరి కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. మరి ప్రతి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేని సృష్టిస్తారు. అన్ని రాజ్యాలకు రాజు ఎట్లా ఉంటాడో ఈ కాలంలో జగిత్యాల జిల్లాలో రాజు ఉన్నారు. ఎంతోమంది రాజులు పరిపాలించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ గుర్తిస్తలేరు. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో కూడా కష్టపడి రక్తమాంసాలు దారపోసి ఈ ఆలయ నిర్మాణం చేసి భారతదేశ చరిత్రను మరి విదేశ ప్రపంచానికి చాటి చెప్తున్నా. వాస్తవంగా భగవంతుడు ఆయన ఉండి శరీరంలో ఆంజనేయ స్వామి రామనామం ఉన్నట్టు నా రోమున్న రామనామమే కాదు, ఆంజనేయ నామం ఉన్నది. ఆంజనేయ స్వామి రామచంద్రుడు సీతాదేవి శరీరంలో ఉన్నది. నిద్ర పడుతున్నది, ఆ కదవుతున్నది. మీకు సమాధానం చెప్తాను అనుకున్నా. సమాధానం ఎక్కడికి పోవడానికి నాకు వీలు కాదు, నేను రాను. ఎక్కడ అపాయింట్మెంట్ అడుగుతున్నాను. మీరు నాకు అపాయింట్మెంట్ నన్ను అడుగుతారా? మీరే నాకు అపాయింట్మెంట్, నా దగ్గర వచ్చి అపాయింట్మెంట్ కావాలి. అది అడుగుతున్న దేవుడిని. ఇప్పుడు దేవునికి అపాయింట్మెంట్ ఉండదు. సృష్టించే వాళ్ళు తీసుకుపోయేవాడు భగవంతుడు దగ్గర ఉన్నా ఏమీ కోరలేము. చిన్న పరించి కూడా ఏమి తీసుకపోను, కానీ మీ అందరి కోసమే ఇక్కడ జీవితం సాగిస్తున్నా. మరి దీన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాలి. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఏం చేస్తారంటే దేవాలయానికి ఇట్లా ఉండరు. వచ్చే పనులకు జాగలేరు, తినేందుకు తిండి లేదు, పల చెట్టాలు లేవు. ఏమన్నా ప్రభుత్వం వచ్చిన నుంచి చెట్లు పెడుతున్నారు, పనికిరాని చెట్లు పెడుతున్నారు. ప్రపంచం మొత్తం ఏమి తింటారు మీరు? ఆకులు తింటారా? పూలు తింటారా? ప్రతి ఇంటికి 2 పళ్ళ చెట్లు పెట్టండి. ఏ కాల ప్రకారం పళ్ళ చెట్టు పెట్టండి. అది మనిషికి ఆకలిని తీస్తుంది, దాహాన్ని తీర్చేది పెట్టండి. మీరు నీళ్ళని వేస్ట్ చేయకుండా చెట్లకు పంపండి. మీరు నన్ను అడగండి. మీరు అసెంబ్లీ పెడతారా, పార్లమెంట్కి పెడతారా? ఏ దేశంలో ఏ రాజ్యాంగం రమ్మంటారా? వచ్చే సిద్ధంగా ఉన్నా. పాస్పోర్ట్ కూడా తీసిపెట్టింది నాకు. ఇప్పుడు ఏ దేశంకి వెళ్ళినా భారతదేశం అని చెప్తా చెప్పాలనుకున్నాం. అన్ని దేశాల్లో మన భారతీయులు వాళ్ళు నేర్పిస్తున్నారు. ఏం తక్కువ భారతదేశానికి? ప్రకృతి ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? మీ అందరూ జనంలో వాగ్దానాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు. ఇది తప్పని చెప్తున్న విషయం అనేది. మీరు నన్ను రాండి, ఇక్కడ దేవాలయం చూడండి, దేవాలయ పరిస్థితులు చూడండి. దేవుని కోసమే చేస్తున్నా, మీకోసమే మరణిస్తా, దేవుని కోసమే మరణిస్తా. ఏం తీసుకోపోను, ఏం తెచ్చుకోలేదు. కానీ మాత్రం మీకు చెప్పేది ఒకటే, నేను మాత్రం దేవాలయం పూజ ఉన్నా. నన్ను వచ్చి కలగండి, నేను వచ్చే రాలేను. నాకు ఎవరు భగవంతుడు చెప్తే వాళ్ళింటికే వెళ్తాడేను. ఏమి ఆశించి వెళ్తలేరు. దేవాలయం బాగు కోసం, వచ్చే భక్తుల బాగు కోసమే ఈ జీవితం. దేవాలయం వచ్చే వాళ్ళని చూస్తే తప్ప వేరే వాళ్ళని చూడ. మీరు ఎంత సంపాదించినా తీసుకుపోయినా ఒక్కరి పేరు చెప్పి మీ ఇంట్లో నేను అడుగుతున్నా. డబ్బు సంపాదించి తీసుకుపోయినా, బంగారం తీసుకుపోయినా, భూములు తీసుకుపోయినా, ఏం తీసుకుపోయి? ఎందుకయ్యా మీకు ఆశ? మంచి వాళ్ళని గుర్తిస్తలేరు. అంత బాడీగాళ్ళని పెట్టుకొని, పోలీసులను పెట్టుకొని, మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మాకు ఇక్కడ తోచేసి ఫోటోలు తీస్తున్నారు. మీ అందరూ ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నారు. ఇదంతా ఇది మీకు అవసరమా? ప్రపంచంలో ఉన్న ప్రజలకు సేవ చేయండి. మీరు ప్రజలు సేవ చేసేవాళ్ళు ఎన్నుకొని, ఈ ప్రజలు తప్పు వాస్తవంగా ఎన్నుకునేవాడు ఎక్కడ ఉండాలి? బాధితే ఉండాలి. ఒక ఎమ్మెల్యే బానిస, సర్పంచ్ బానిస, ముఖ్యమంత్రి బానిస, ప్రధానమంత్రి బానిస ఉండాలి. దేశాన్ని అప్పుడో బాని చేస్తున్నారు మీరు. మీ స్వార్థం కోసం ఏం తీసుకోపోతే స్వార్థం కోసం ఏమి చేస్తున్నారు? మీ అందరూ గుర్తించండి.
నేను మీకోసమని చెప్తున్నాను, దేవుని కోసం చెప్తున్నా, మీ అందరూ బాగుపడాలని చెప్తున్నా స్వామి. ఆవేశంతో చెప్తున్నాను, ఆలోచనతో చెప్తున్నా. 67 సంవత్సరాల వయసు వచ్చింది కాబట్టి ఆలోచనతో చెప్తున్నా. ఎప్పుడు భగవంతుడు పోతున్నారు కానీ ఈ భారతదేశంలో మంచి సుభిక్షగా ఉండాలి, మీ కుటుంబం మంచిగా కావాలి, మీరు అందరూ మంచిగా కోరుతున్నారు స్వామి. మీ అందరూ నాకు పని చేయాలి, మీ అందరూ నాకు పని చేయాలి స్వామి. నేనేం చెప్తానో బాగా వినండి. మరి ఇక్కడ ప్రజలకు పని కల్పించండి స్వామి. పనులు పోతున్నాయి, నీళ్లు పోతున్నాయి, రోజు మొత్తుకుంటున్నారు మీరు. దయచేసి నా మాట వినండి స్వామి. నన్ను దగ్గరికి రండి, నా దగ్గరికి మీరు పిలుచుకుంటే నేను వస్తా స్వామి, మీకు టైం ఇస్తా స్వామి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీ